హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లీ వ్లాగ్స్. నా స్టైల్లో మటన్ కర్రీ నేనైతే ఈ విధంగా చేస్తాను. ముందుగానే సాల్ట్, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకున్న మటను 1/2 కిలో. దానికి ముందుగా కుక్కర్లో చేసుకుంటాను. ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులోనే గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, పువ్వు వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుంటున్నాం 2 ఆనియన్స్, మీడియం సైజు 2 ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మనం మీ స్పైస్ కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సాల్ట్ని ఇప్పుడు మంచిగా మటన్ కలుపుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. మటన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇగోండి, ఆయిల్ చుట్టూ వాటర్ వస్తూ ఉంటుంది. ఇగోండి, మొత్తం వాటర్ అంతా ఇంకి ఆయిల్ సపరేట్ అవ్వాలి. మనకు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్టు ఇగోండి, ఇప్పుడు ఆయిల్ చూడండి సపరేట్ అయ్యింది నాకు. ఇప్పుడే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని నాకు కారం అయితే సరిపోద్ది. స్పైస్ మీకు కావాలంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ధనియాల, జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు తగినంత ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మంచిగా కుక్ అవుద్ది మన మటను. కొంచెం హార్డ్గా ఉంటే 4-5 విజిల్స్, సాఫ్ట్గా ఉంటే 5 విజిల్స్ 4 విజిల్స్కి ఉడికిపోద్ది. కొన్ని ముక్కు ములిగేటట్టు వాటర్ వేసుకోవాలి. నాకైతే సరిపోద్ది ఆ వాటరు. ఇవన్నీ ఈ విధంగా మంచిగా మనం విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోద్ది కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చెప్తా. ఇదిగోండి, అయిపోయింది. విజిల్ పెట్టుకుంటాను 5 విజిల్స్ తర్వాత. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది మటను. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న గసగసాలు, కొబ్బరి కలిపి మంచిగా దంచుకోవాలి. దంచుకున్న పౌడర్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న గరం మసాలా నేనైతే ముందుగా దంచుకున్నాను. ఇప్పుడు గరం మసాలాను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మన గరం మసాలాను కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని దించుకుంటే మన గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. గ్రేవీగా మంచిగా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దానికి కాంబినేషన్ నేను బగారా రైస్ చేశాను. బగారా రైస్ ఎలా చేసానో చూపిస్తారండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోద్ది. స్పైసెస్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మన హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అందులో మెయిన్ సాజీరా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, ఆకులు అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాజీరా ఎక్కువ పడుతుంది బగారా రైస్కి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. కొత్తిమీర, పుదీనా అది మంచిగా కట్ చేసి క్లీన్ చేసి వేసుకోండి. ఇందులో సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. నార్మల్ బిర్యానీ రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఇదిగోండి, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగానే నానబెట్టుకుంటే రైస్ బాగుంటుంది. ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఏ రైస్ అయినా నానబెట్టుకుంటే మన బిర్యానీ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాస్, నేను నార్మల్ రైస్తో చేశాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే.
సాల్టీగా సముద్రం వాటర్లా ఉండాలి. అప్పుడైతే మన రైస్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. యాడ్ చేసిన తర్వాత రోయిలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి రోయిలింగ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన గుమగుమలాడే బగారా రైస్ రెడీ అయిపోద్ది. మటన్ కర్రీ బగారా రైస్ చాలా టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి చూడండి మంచిగా ఫ్రై అయ్యింది. మీరు కూడా ఒకసారి బగారా రైస్ మటన్ కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇగోండి మేము ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇగోండి మా పెద్దోడు బాగుందంట, సూపర్గా ఉందని చెప్తుండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్